ఫోన్ పట్టుకొని ఆటలాడుతాడు. ఇంకా చీకటి అయినా కూడా ఇట్లా అలవాటైనాయి ఫోన్. ఇట్లా ఇద్దరు కళ్ళద్దరు రమ్మంటారు రావాయిగా. అక్కడ బొమ్మ అంటుంది. రాత్రి 11:50. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. వరప్రసాద్ వ్లాగ్స్. జున్ను తీసుకొని స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు దొంగ చాటుగా వచ్చి ఫోను చూస్తున్నా కార్తీక్ విన్ను. నువ్వు దొంగ చాటుగా వచ్చి ఫోను చూస్తున్నావా? నువ్వు దొంగ చాటుగా వచ్చి ఫోను చూస్తున్నావా? హే గైస్, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. జున్ను స్కూల్ టైం అయింది, వెళ్తున్నాను. మళ్ళీ రెగ్యులర్గా రోజు చేసే పని ఇది. ఫస్ట్ జున్ను స్కూల్ పంపడమే నా మెయిన్ డ్యూటీ ఉంటుంది. దాని తర్వాత మిగతా వర్క్స్ కనుక ఫస్ట్ జున్ను స్కూల్ పంపడం జరుగుతుంది అనమాట. లంచ్ బాక్స్ ఒకటే ఇచ్చాను, స్కూల్ బ్యాగ్ మర్చిపోయాను. జున్ను స్కూల్ బ్యాగ్ తీసుకురా. స్కూల్ బ్యాగ్ దగ్గర అమ్మా, స్కూల్ బ్యాగ్ మర్చిపోయాను. జున్ను స్కూల్లో దించాను. ఇక్కడ టెంపుల్కి వెళ్ళాను, అన్నయ్య దగ్గరకు వచ్చాను. సో మార్నింగ్ హనుమాన్ టెంపుల్. సమయం 12:30. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. ఇక్కడ కొన్ని ఇండ్లు ఉండే అనమాట, ఆ ఇండ్లు చూడడానికి వచ్చినాము. సో మీరు ఏమైనా ఇండ్లకు సంబంధించినవి కావాలంటే వరప్రసాదం చాలా చూడండి, అందులో అయితే ఉంటాయి. జున్ను స్కూల్లో దించిన పంచలు ఇప్పటివరకు ఇంకా తిరుగుతూనే ఉన్నాను. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:40 అవుతుంది. ప్రజెంట్ ఇంటికి వెళ్తున్నాను నేను. చలో మళ్ళీ బాబాయ్ అన్నయ్య వాళ్ళు వచ్చిళ్ళు. జున్ను స్కూల్ టైం అయింది, స్కూల్కి వెళ్తున్నాను. అన్నయ్యలు కూడా బయటకు వెళ్తున్నారు. బాయ్ బాయ్. సో విన్ను నాన్న తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాను. నాతో పాటు అమ్మ కూడా వస్తుంది. ఓ యాన్ చేసినవేంది నువ్వే ముందే. ఇంకా ఎటు పోదాం మనం? జున్ను స్కూలా? జున్ను స్కూల్ పోదామా? బాయ్ బాయ్ తమ్ముని బాయ్ 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 బాయ్. జున్ను స్కూల్కి వచ్చామంట విన్ను తీసుకొని. చలో 3:40 అయితే ఇంటికి వచ్చేసాము. మా విన్ను అని బాగా యాక్షన్ చేస్తున్నాడు. జున్ను అనేమో సైలెంట్ అయిండు కదా. దిగుతావా? కింద పడతావు నువ్వు, మరి జారి కింద పడతావు నువ్వు కదా. నాన్న పట్టుకోన్నా, నాన్న పట్టుకోమని దిగుతాడట. ఇది బొమ్మ లెక్కున్నదా చెప్పండి మీరా? పద ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తినలేదు పొద్దున్నుంది. కిక్కి కొట్టినావా? క్లీన్ కొట్టినాడు, గంట కొట్టినాడు, సైకిల్ గంట కొట్టినట. ఇద్దరు కొట్టినారు. జున్ను విన్ను సైకిల్ గంట అటు చేస్తున్నాడు, అటు వెళ్ళినాడు. చెప్పినా కదా నీకు నేను చెప్పినా ఇదివరకు ఇటు నడవని, ఇట్లా రమ్మని చెప్పినా చెప్పలేదా నీకు? చెప్పినా ఇట్లా రా అని చెప్పిన. కమ్ ఫాస్ట్. ఓకే గోయింగ్, బాయ్ బాయ్. రా మర్రా. చలో జున్ను నచ్చింది చాయ్. అయ్యో చాయ్ అవుతున్నా అని చెప్తాను, వాటర్ తాగుతున్నావు కదా నువ్వు. మళ్ళీ బయటికి వెళ్తున్నాను. ప్రజెంట్ ఐఎమ్ గోయింగ్ టు గంగాధరకి వెళ్ళి ఒక పర్సన్ కలిసి అక్కడ మీటింగ్ చేసి మళ్ళీ వచ్చేది ఉంది. ప్రజెంట్ మన కార్ ఇక్కడ ఉంది. కార్ అంతా డస్ట్ అయి ఉందన్నమాట. కార్ ఇక బారులు అవుతుంది. అంటే వర్షాకాలం కాదు, ప్లస్ ఎండాకాలం కాదు, చలికాలం కనుక మంచి వాడి మొత్తం డస్ట్ అంతా అట్లే ఉందన్నమాట. ఎండాకాలం అయితే ఎంత వేడి ఉందో అంత వేడి ఉన్నది. కార్లకి ఎక్కింది దగడ వస్తుంది కంప్లీట్లీ. వెళ్ళాలి, మళ్ళీ 5 గంటల వరకు రిటర్న్ రావాలి గంగాధరకి వెళ్ళి. చలో ప్రజెంట్ అయితే కొండనపల్లి మన ప్లాట్ లొకేషన్ దగ్గరకు వచ్చాము. ఇది హైవే రోడ్డు. మళ్ళీ ఇక్కడ నుంచి గంగాధర బయలుదేరుతున్నాము. కొండనపల్లి ఊరు విలేజ్. మన కార్ ఎడ పెట్టాము. ఇది ల్యాండ్లోకి వెళ్ళి అన్నయ్య కూడా వస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ అయితే మన గంగాధరకు వచ్చాను. గంగాధర ఇక్కడ మా కార్పొరేషను. మన గప్చు బండి ఉంది కదా, గప్చు బండి అయితే వచ్చి అన్నయ్య నేను వచ్చాము. రెగ్యులర్ తినే గప్చు బండి ఉంది మన. గంగాధర్లో గప్చుప్ తిన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతున్నాము. సో గంగాధరకు వచ్చాము. సార్ ఇక్కడ అశోక్ గారిని కలిసాము, బయలుదేరుతున్నాము. సో ఎన్టీపీసీకి వచ్చాము, రిసెప్షన్ పార్టీకి. జున్ను వచ్చాడు. ప్రజెంట్ వస్తే ఎన్టీపీసీకి వచ్చాము. రామగుండంలో రిసెప్షన్కి వచ్చాము.
ఏమైంది అక్కడ బొమ్మ అంటుంది రాత్రి 11:50 సో మేము రిసెప్షన్ అయిపోయింది ఇక్కడి నుంచి బస్సులో కూర్చుంటున్నాము ఓకే మా బస్సు అక్కడ ఉందన్నమాట బస్సులో కూర్చుంటున్నాము ఇక్కడ మా అజేంద్రాచారి తమ్ముడు కొడుకున్నాడు ఇక్కడ సరే ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నాడు ఇంకా చీకటి అయినా కూడా ఇట్లా అలవాటు అయినాయి ఫోన్ ఇట్లా ఇస్తారు కళ్ళ రమ్మంట రావాయిగా ఎట్లా అవుతాను ఫోన్ కళ్ళు ఖరాబ్ కావా ఫోన్ పట్టుకొని ఆటలాడుతున్నాను ఇట్లా ఏం చెప్పాలి మా అమ్మ చెప్తాను ఇలా ఆడతలేరా అని మా జున్ను విన్ను అయితే రాగానే మా విన్ను ఫోన్ ఇస్తాను నాకైతే ఇక జున్ను విన్నుల కోసం కామెంట్ చేస్తాను ఇక్కడ మా ధనశ్రీ ఏమంటది ఏంటి నేను ఏమంటలేను చెప్తున్నా అగో ఇక్కడ మా మరదలు ఉంది ఇక్కడ తర్వాత ఎవరు ఒకడు 5 కొడుకు నెంబర్ ఉంటాడు లేకపోతే బిడ్డ నెంబర్ ఉంటుంది మా మరదలు నెంబర్కి నాకే 2 ఉంటారు ఎంబడి ఫ్రెండ్స్ బస్సులకి కూర్చున్నాము టైం వచ్చేసి 11:55 అమ్మ ఝాన్సీ కూర్చున్నారు మా వెనకాల వదిన కూర్చున్నారు ఇంకా వదిన పక్కన ధనంచిన కూర్చుంది ముందర అన్నయ్య సో ఈ రోజుకి వీడియో ముగిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీళ్ళు నెక్స్ట్ వీళ్ళు బై బై జై హింద్ వందే మాత్రం కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్